వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే రెడీ చేద్దామండి. దానికి మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఇలా లీఫ్ ఫీడ్స్ తీసుకున్నా అండి. వీటితో పాటు ఈ చిన్నగా ఉండే ఈ బీడ్స్ తీసుకున్నాను. పైపుల్లాగా ఉంటాయి, తెలుసు కదా. ఇవి మనం ఇంతకు ముందు వీడియోస్లో కూడా యూజ్ చేసుకున్నాము. అలాగే ఇవి వచ్చేసి లీవ్స్ అండి. ఇవి కూడా మనము ఇంతకు ముందు వీడియోస్లోనే యూజ్ చేసుకున్నాము. మోస్ట్లీ మనం ఎక్కువగా లీవ్స్తో కూడా డిజైన్ చేసుకుంటూ ఉంటాము. ఓకేనా, కొన్నింటికి మాత్రమే, ఎక్కువగా కాదు. ఓకేనా, దీనికైతే టాజల్స్ వచ్చేసి నేను శారీలో కలిసే కలర్స్ 2 కలర్స్ తీసుకున్నానండి. బోర్డర్ వచ్చేసి మనకి పింక్లో ఉంది. ఓకేనా, దాని తర్వాత ఈ కలర్ వచ్చేసి మనకి డ్యూయల్ షేడ్ వస్తుంది. దానికోసం అనేసి నేను ఇలా తీసుకున్నాను. ఇలా టాజల్స్ అయితే కట్ చేసి తీసుకోండి. ఇంకా కాటన్ థ్రెడ్ వచ్చి ఒక 8 లైన్స్ తీసుకోండి. శారీ పైన వచ్చి మనకి ఎంత 50 ఇంచెస్ 45 to 50 మధ్యలో ఉన్నాయండి. సో టాజల్స్ కూడా నేను అంతే కట్ చేసుకున్నాను. సారీ, నా ఫోను పాత ఫోను పాడైపోయిందండి. దానికోసమని నేను వేరే ఫోన్ మార్చా అనమాట. అది రెగ్యులర్ ఫిట్ కొంచెం పెద్దగా ఉండటం వల్ల మనం రెగ్యులర్గా చేసుకుంటే బాగుండేది, కానీ ఇది కొంచెం పడుతుంది, ఎందుకనో ఆగట్లేదు. సరే ట్రై చేశాను. సరే, డిజైన్ విషయానికి వస్తే కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకోండి. తర్వాత మనం 45 to 50 మధ్యలో అనుకున్నాం కదా, అలా 1 ఇంచ్కి ఒకటి డాట్స్ పెట్టుకోండి ఇలా. ఓకేనా, డాట్స్ పెట్టుకున్న తర్వాత శారీకి టై చేసేసుకోండి అండి. టై చేసుకున్న తర్వాత ఇలా టాజల్ అయితే తీసుకోండి. నాకు ఇక్కడ వరకు అయితే ఎండింగ్ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా అండి. మీ డిజైన్ చేసేటప్పుడు అయిపోయిన తర్వాత కూడా మీరు స్టార్ట్ చేసుకోవాలంటే ఇదిగో ఇలా స్టార్ట్ చేసేసుకోండి. ముందు 3 వేసుకున్నది ఇలా శారీ అడుగుకు వచ్చేటట్టుగా చూసుకోండి. ఆ తర్వాత దీన్ని లాక్ చేసినట్లుగా మనం లాక్ చేస్తాం కదా రెగ్యులర్గా, అలా అయితే ప్రతి బీడ్ పెట్టిన తర్వాత లేదా టాజల్ పెట్టిన తర్వాత లాక్ చేస్తాం కదా, అలానే దీన్ని కూడా శారీకి టాజల్కి మధ్యలో ఉన్న థ్రెడ్కి మీరు ఇలా లాక్ చేసేసుకోండి. మనకి కనపడదు అనమాట, ఎక్కడ ఎండింగ్ ఎక్కడ లేకపోతే స్టార్టింగ్ ఎక్కడ అనేది కూడా తెలియదు. అంత మంచిగా ఫిట్ అయిపోతుంది అక్కడ. ఓకేనా, ఆ తర్వాత ఇలా ఈ బీడ్స్ అయితే తీసుకోండి. చాలా ఈజీ డిజైన్, సింపుల్గానే అయిపోతుంది. మనం మాట్లాడుకొని చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఈ చిన్న వీడియోతోటి వచ్చేసాను. ఇలా ఈ 4 అయితే తీసుకోండి. ఇలా తీసుకొని వి షేప్లో పెట్టుకోండి. ఇలా తీసుకున్న తర్వాత వి షేప్లో పెట్టేసుకొని శారీకి కుచ్చేసి దీన్ని కూడా లాక్ చేసేసుకోండి ఇలా. ఓకేనా, ఇలా లాక్ చేసేసుకున్న తర్వాత ఆల్టర్నేటివ్ టాజల్స్ తీసుకున్నా నేను. ఇలా వేరే టాజల్ తీసుకొని దీన్ని కూడా సేమ్ ఇలానే లాక్ చేసేయండి. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ బీడ్స్ తీసుకోండి. ఇంతే అండి. ఇంకా దీన్ని ఇలా మనం కంటిన్యూ చేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుంది, గ్రాండ్గా కూడా ఉంటుంది. ఇది శారీ పైన వచ్చి మొత్తం ఫ్లోరల్ డిజైన్ కదా, మనకి ప్యారెట్స్ అవి బర్డ్స్ కొన్ని ఉన్నాయి. కానీ ఈ బర్డ్స్ మోడల్ అయినా ప్యారెట్స్ మోడల్ అయినా ఓల్డ్ అయిపోయింది కదా, అందుకని అవి యూజ్ చేయట్లేదు. కొరియర్ వచ్చిందండి, కిందికి వెళ్ళి వచ్చేసరికి దమ్ వస్తుంది. వెళ్ళిపోయింది. ఇంతే అండి. ఓకేనా, ఇన్ని రోజులు ఎందుకు వీడియో చేయలేదని అంటే, ఇదేంటి ఈ అన్ని శారీస్కి కూడా ఒక 15 శారీస్ ఏమో వచ్చినాయి కదా, అవన్నీ కూడా ఓన్లీ దారాలే అండి. బీడ్స్ ఏమీ పెట్టకుండా, ఒకవేళ పెట్టినా కూడా అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అంతే. ఇక మనకి చేసుకోవడానికి మోడల్స్ ఏమీ లేనప్పుడు ఓన్లీ దారాలే. ఎన్ని రోజులని చూపించను, ఎన్ని వీడియోలను చూపించను కదా, అందుకోసం అనేసి నేను ఒక వీడియో చేయలేదు. మనకి ఇంకా ఇవి వచ్చినాయిలే కానీ, దారాలు కూడా వచ్చినాయిలే కానీ, మళ్ళీ ఇంకొక 15 పంపించింది. అవే కాకుండా వేరే కస్టమర్స్ కూడా ఉన్నాయి, అవైతే మనకి డిజైన్స్ వస్తాయి. ఓకేనా, అవైతే చేసేసుకుందాము.
ఇంకా అంతే అండి. ఇక రీజన్ అయితే మాత్రానికి ఇదే. ఇంకా అన్ని దారాలు అనమాట, చిన్న చిన్నగా కట్ చేసి చేస్తాను కదా నేను. లాస్ట్ టైం మధ్య మధ్యలో చిన్న బీడ్స్ పెట్టేసి థిక్గా చేశాను కదా 350 అనేసి. అలాంటివి అవి కూడా వద్దన్నారు ఈసారి. సో అందుకని ఇక చేయలేదన్నమాట. అందుకే ఇంత లేట్ అయిపోయింది పనుల. ఇంకా ఫోన్ కూడా ఖరాబ్ అయిపోయింది. అన్నీ అట్లా వచ్చేసినాయి ఇక ఒకేసారి. అందుకని వీడియో కూడా చేయలేకపోయాను. ఇంకా యూట్యూబ్లో ఈవెంట్ అవి కామెంట్స్ కూడా నేనేం రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా డిజైన్ చూపించేస్తా అండి. ఇక ఇదైతే ఇలా కంటిన్యూ చేసేసుకోవడమే. చూసారు కదా, ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట. టాజల్స్ కట్టుకోవడమే ఒక 1/2 అవర్ పడుతుంది. ఇది ఒక 40 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఓకేనా. డిజైన్ వచ్చేసి ఇక ఇలా ఉంటుంది మనకి. మళ్ళీ ఓకేనా. డిజైన్ వచ్చేసి అయితే ఇలా ఉంటుందండి. ఓకేనా. ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్లుగా అవుతుంది కదా. కొంచెం సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. ఓకేనా. సబ్స్క్రైబ్ చేయండి అంతే. ఓకేనా. దానికి పక్కన బెల్ కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా ట్యాప్ చేస్తేనే మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. అంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు మన ఛానల్లోని, అందుకని చెప్తున్నా. ఓకేనా. బాయ్ అండి. శారీ వచ్చి ఇది. ఇంకొకటి ఉంది పట్టు చీర, అది కూడా ఇంతే ఉంది, కాకపోతే అది రెడ్ బోర్డర్ ఉంది. దాన్ని కూడా మనం చేసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్.